భక్తులను నేను విచారించగా ఆ భక్తులు చెప్పిన విషయం ఏమనంటే, మేము కొట్టలేదు అన్న తర్వాత మేము అక్కడే మమ్మల్ని ఎందుకు మీరు లాఠీచార్జ్ చేస్తారని కూడా ఆ పోలీసు ఉన్నతాధికారిని వాళ్ళు నిలదీయడం జరిగిందని కూడా చెప్పినాము. ఆయన దానికి సమాచారం ఇవ్వకుండా వాళ్ళను తోసివేసినాడని కూడా నాకు కొంతమంది శివస్వాములు వచ్చి చెప్పగలిగినారు. ఏం లేదు, మేము ఒకటే చెప్తున్నాం, మాకు డిమాండ్స్ ఎందుకు ఉంటాయి, మాది అభ్యర్థన మాత్రమే ఉంటుంది. మేము యావత్తు ఉభయ రాష్ట్రాల శివస్వాముల తరపున నేను శ్రీశైలం ఈవో గారికి పాలమండలి ప్రభుత్వానికి విన్నవించడం ఏమనగా 40 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తులకు సరుకైన సౌకర్యాలు కలగజేయండి. అదేవిధంగా క్యూ లైన్లో వాళ్ళకి అన్నపానాదులు ఏర్పాటు చేయండి. ఒకవేళ శ్రీశైలం దేవస్థానం పాలక మండలి గారు కానీ ప్రభుత్వం గారి దగ్గర కానీ ఆ దేవాలయానికి ఆదాయ వనరులు లేవని మీరు భావిస్తే శివదీక్ష చేసుకున్న ప్రతి భక్తుడు టోల్గేట్ దగ్గరే 100 రూపాయలు చెల్లించి అన్నపానాదులకు రమ్మని ఒక నిబంధన ఏర్పాటు చేయండి. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అభిషేకాదులు తర్వాత పూజలు చేసినటువంటి మా శివదీక్షాపరులు 100 రూపాయలు ఖర్చు పెట్టుకోలేని ఈయన స్థితిలో లేరు. ఖచ్చితంగా మీ దేవస్థానానికి 100 రూపాయలు చెల్లించి మీ భోజనం తిని, మేము భోజనం కూడా 10 నిమిషాల నుంచి గంట 2 గంటల్లో